Hello students, this is Deepak and welcome to my channel Edu Deepak. ఈరోజు మనం హిందీ టెస్ట్ అనేది జరగబోతున్నాం. ఈ టెస్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే మీ కామెంట్స్ ప్రతి వాటికి రిప్లై అనేది వస్తుంది. టాప్ 3 ఆర్ టాప్ 5 ఆర్ టాప్ 10 కామెంటర్స్ అంటే స్పీడ్గా పెట్టే ఆన్సర్స్ని పిక్ చేసి మీకు నా లైవ్ చాట్లో రిప్లై అనేది వస్తుంది. అండ్ మీరు చివరి దాకా టాప్ ప్లేసెస్లోనే వస్తారు, ఐ నో. కానీ కొన్ని కనెక్షన్స్ ఇష్యూ ద్వారా అంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఇష్యూ ద్వారా మీ ఆన్సర్స్ అనేవి లేట్గా రావచ్చు అండ్ మీ పేరు అనేది రాకపోవచ్చు. మీరు దానికి ఎటువంటి బాధపడద్దు. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని 3 ఆప్షన్స్ వస్తాయి కదా, బెల్ ఐకాన్ ప్రెస్ చేయగానే ఆల్ పర్సనలైజ్డ్ నన్ ఆల్ ఆప్షన్లో క్లిక్ చేయండి. అప్పుడు నా ప్రతి నోటిఫికేషన్ మీకు అనేది వస్తుంది. అప్పుడు మీరు ఏ టెస్ట్ని మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ మీరు లైక్ డిస్లైక్ పక్కనే ఉన్న లైవ్ చాట్లో నాకు రిప్లైస్ అనేవి ఇస్తూ ఉండండి. అప్పుడు నేను ఎట్ ఏ టైం నేను చూసి మీకు ఆన్సర్స్కి రిప్లై ఇవ్వగలను. అండ్ మీరు ఆప్షన్ అనేది క్యాపిటల్ లెటర్లో పెట్టడానికి ట్రై చేయండి. అలాగే క్వశ్చన్ నెంబర్ అనేది డెఫినెట్గా వేయండి. అండ్ జాగ్రత్తగా ఆన్సర్స్ చూడండి. ప్రతి క్వశ్చన్కి 1.5 minute టైం ఉంటుంది. తర్వాత 8 secondsలో మీకు ఆన్సర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆన్సర్ అంటే ఆన్సర్ రాదు, ఆప్షన్ అనేది ఏ ఆప్షన్ అనేది చెప్తుంది. సో మీ ఆన్సర్ అంటే మీ ఆప్షన్ మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, రైట్ లేదో తెలుసుకోవడానికి. లేదా మీరు టాప్ 10 పొజిషన్స్లో ఉంటే మీ పేరు అనేది ఖచ్చితంగా పిక్ చేస్తాను. ఎట్ ద టైం మీరు రైట్ ఆన్సర్ పెట్టారని మీరు డిసైడ్ అవ్వచ్చు. అలాగే మీకు ఈ టెస్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలి అంటే ఖచ్చితంగా నాకు కామెంట్లో రాయండి. అలాగే డే ఆఫ్టర్ టుమారో మీకోసం ఫిజిక్స్ టెస్ట్ అంటే హీట్ లెసన్లో మీకు స్టార్టింగ్ 1 to 4 pages 2 to 4 pagesలో మీకు ఖచ్చితంగా ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాను. ఈవినింగ్ కల్లా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేలా చేస్తాను. మీరైతే రెడీగా ఉండండి టెస్ట్ కోసం. అండ్ ప్రతి పాయింట్ చదవడానికి ట్రై చేయండి. టెక్స్ట్ బుక్లో CDF లాంటి టెస్ట్ అనమాట, బట్ మీకు ఈజీగా ఇంట్రెస్టింగ్గా ఉండేటట్లు చేస్తాను. ఈ సెషన్ని మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి స్టూడెంట్స్. ఇంకొన్ని సెకండ్స్లో మీకు టెస్ట్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి స్టూడెంట్స్. ఇప్పుడే టెస్ట్ స్టార్ట్ అవుతుంది. फर्स्ट क्वेश्चन स्टूडेंट्स, बुराई शब्द का विलोम शब्द क्या है? ऑप्शन ए राई, ऑप्शन बी बलाई, ऑप्शन सी कलाई, ऑप्शन डी सलाई. 4 ఆప్షన్స్ ఇచ్చారు స్టూడెంట్స్. మీరు అందులో ఒక్క ఆప్షన్ని మాత్రం సెలెక్ట్ చేసుకొని మల్టిపుల్ కామెంట్స్ కాకుండా సింగిల్ కామెంట్లో మీ ఆప్షన్ అనేది తెలియజేయండి నాకు. అప్పుడే నేను మీ కామెంట్ని పిక్ చేసి మిమ్మల్ని టాప్ కామెంటర్గా మీ ఆన్సర్ రైట్ అయితే డిసైడ్ చేసి నేను కామెంట్ లైవ్ చాట్లో మీకు రిప్లై ఇస్తాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఎండింగ్లో నేను కొంచెం టైం ఇస్తాను. ఆ టైంలో మీరు నన్ను డౌట్స్ అడగచ్చు. అలాగే మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అడగచ్చు. సో నేనైతే అన్నిటికీ రిప్లై ఇస్తాను. Correct answer is option B. Second question students, अनजान शब्द में उपसर्ग क्या है? अनजान शब्द में उपसर्ग क्या है? ऑप्शन ए आ, ऑप्शन बी अन, ऑप्शन सी आ, ऑप्शन डी अना. आ अन आ अना. अनजान शब्द में उपसर्ग क्या है? 4 ఆప్షన్ స్టూడెంట్స్. ఉపసర్గ అంటే స్టార్టింగ్లోనే ఉంటుంది. మీకు ఈ హింట్ అనేది చాలా యూజ్ అవుతుంది అండ్ ఈ సెషన్లో కూడా చాలా యూజ్ అవుతుంది. మీ ఎగ్జామినేషన్స్లో కూడా చాలా వీలుగా ఆన్సర్ రాసేయచ్చు.
మీరైతే ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఉపసర్గ ఫస్ట్ వస్తుంది. Correct answer is option B. भारतीय, थर्ड क्वेश्चन, भारतीय. इस शब्द में प्रत्यय क्या है? ऑप्शन ए बाई, ऑप्शन बी ई, ऑप्शन सी बा, ऑप्शन डी रा. బై, ఈ, బా, రా, ఇట్లా మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. మీరు కరెక్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసి నాకు వెంటనే ఆన్సర్ ఇచ్చేస్తారని తెలుసు, కానీ కామెంట్స్లో కాదు లైవ్ చాట్లోనే ఇవ్వండి స్టూడెంట్స్. తెలిసినా కానీ కొంతమంది కామెంట్స్లో ఇవ్వడం వల్ల వాళ్ళ పేరు అనేది ఈ లైవ్ చాట్లో రాకపోవడం వల్ల వాళ్ళు బాధపడుతూ ఉండొచ్చు. అందుకనే లైవ్ చాట్లో ఇవ్వండి. లైవ్ చాట్ అంటే ఏం లేదు, లైక్ డిస్లైక్ పక్కనే లైవ్ చాట్ మెసేజింగ్ యాప్ సింబల్ అనేది ఉంటుంది, అక్కడైతే మీరు చూడొచ్చు. Correct answer is option B. Fourth question students, नरेश. फोर्थ क्वेश्चन स्टूडेंट्स, नरेश. नरेश शब्द का संधि विच्छेद होगा. ऑप्शन ए नर प्लस ईश, ऑप्शन बी नर प्लस एश, ऑप्शन सी नर प्लस ईश, ऑप्शन डी नरो प्लस ईश. नरेश शब्द का संधि विच्छेद क्या है? సో ఇక్కడ విడదీయమంటున్నారు నరేష్ అనే వర్డ్ని. సో మీరు ఏది కరెక్ట్గా ఉంటుందో సెలెక్ట్ చేసి ఆప్షన్ అనేది నాకు సెండ్ చేయండి స్టూడెంట్స్, చాలా ఈజీగా ఉంటుంది. స్టూడెంట్స్ మీరు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ అని ఒకటి ఉంటుంది, దాన్ని అయితే ఆల్ ఆప్షన్లో ఉంచండి. ఫోర్త్ క్వశ్చన్ రన్ అవుతుంది ఇప్పుడు. ఆన్సర్స్ అనేవి టకటకా వస్తున్నాయి, నేను టకటకా టైప్ చేసేస్తున్నాను. Correct answer is option A. Fifth question students, 1528. Fifth question 1528 कहलाता है. 1528 कहलाता है. ऑप्शन ए 1528, ऑप्शन बी 1590, ऑप्शन सी 1562, ऑप्शन डी 1595. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ ఐకాన్ని ఆల్ ఆప్షన్లో ఉంచండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది స్టూడెంట్స్. 4 ఆప్షన్స్. 1528 అంటే ఏంటి?
సో ఈజీగా రాసేస్తారు నెంబర్స్ మీద కొంచెం గ్రిప్ ఉన్న. 15, 28, 15 అనేది కామన్గా ఉంది, సౌ కూడా కామన్గా ఉంది. మీరు రావాల్సింది లాస్ట్ వన్ మాత్రమే. Correct answer is option A. Sixth question students, राम पुस्तक पढ़ता है, राम पुस्तक पढ़ता है, संज्ञा क्या है? ऑप्शन ए पुस्तक, ऑप्शन बी है, ऑप्शन डी पढ़ता, ऑप्शन डी कुछ नहीं. संज्ञा क्या है? राम पुस्तक पढ़ता है. ऑप्शन ए पुस्तक, ऑप्शन बी है, ऑप्शन सी पढ़ता, ऑप्शन डी कुछ नहीं. సంజ్ఞ అడుగుతున్నారు, బాగా ఆలోచించి రాయండి. మీరు ఇలాంటి టైంలో ఈ వర్డ్స్ని డిస్టింగ్విష్ చేస్తూ రాయండి, అంటే ఆప్షన్స్ని తీసేస్తూ రండి. ఆప్షన్స్ని బట్టి కూడా మీరు వెళ్ళచ్చు. ఇప్పుడు క్వశ్చన్ బట్టి కొంచెం కష్టంగా ఉంటాయి, బట్ బాగా నేర్చుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా రాసేస్తారు. సో చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్ పెడతారు. ఫస్ట్ రైట్ ఆన్సర్ correct answer is option A. Seventh question students, seventh question asafai, seventh question asafai. option A A, option B sa, option C E, option D I. ప్రతి అడుగుతున్నారు స్టూడెంట్స్, అసఫాయిలో ప్రతి. సెవెంత్ క్వశ్చన్ స్టూడెంట్స్, ఇప్పుడు 6 క్వశ్చన్స్ దాటేసాం. మీరు ఒకవేళ బ్యాక్గా ఉన్నాము అని అనిపిస్తే ఒకసారి, అంటే క్వశ్చన్స్ మనం ఇంకా బ్యాక్లోనే ఉన్నాం, మిగతా వాళ్ళు వేరే కామెంట్స్లో ఉన్నారు అని అనిపిస్తే మాత్రం మీరు వెంటనే వీడియో రన్ అవుతుంది కదా, వీడియో రన్నింగ్లో స్క్రీన్ రైట్ సైడ్ కుడివైపు మీరు డబల్ ట్యాప్ చేస్తురండి. అప్పుడు రెడ్ కలర్ లైన్ అనేది స్క్రీన్ ఎండింగ్ వరకు ఉండాలి. మీ మొబైల్ ఫోన్లో స్క్రీన్ ఎండింగ్ వరకు ఉంటేనే మీరు కరెక్ట్ క్వశ్చన్లో ఉన్నాను అనమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది 40 క్వశ్చన్లో ఉన్నా కానీ 31st క్వశ్చన్కి ఆన్సర్ పెడుతూ ఉంటారు. వాళ్ళ కోసమే అనమాట. వాళ్ళేం తక్కువ చేయడం అని కాదు, నెట్వర్క్ కనెక్షన్స్ వల్ల కొన్నిసార్లు అలా కూడా వెనక్కి పడిపోతే వన్స్ అది బ్యాక్ వచ్చిందంటే అది అట్లానే రన్ అవుతూ ఉంటుంది. ఇంకొన్ని సెకండ్స్లో ఆన్సర్ మీకోసం వచ్చేస్తుంది స్టూడెంట్స్. ఆప్షన్ మీరు గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఎయిత్ క్వశ్చన్ స్టూడెంట్స్, చాలా ఈజియెస్ట్ క్వశ్చన్. విద్యాలయ్, विद्यालय समास क्या है? ऑप्शन ए द्वंद्व समास, ऑप्शन बी बहुव्रीहि समास, ऑप्शन सी तत्पुरुष समास, ऑप्शन डी अव्ययी भाव समास. द्वंद्व समास, बहुव्रीहि समास, तत्पुरुष समास, अव्ययी भाव समास. विद्यालय
Correct answer is option C. Ninth question, students. Ninth question. 1923 अंकों में क्या है? ऑप्शन ए 1923, ऑप्शन बी 1967, ऑप्शन सी 1987, ऑप्शन डी 1978. 4 ऑप्शन स्टूडेंट्स. 1919 అనేది కామన్గా ఉంటుంది అన్నిట్లో. సో రిమైనింగ్ 2 డిజిట్స్ అనేది మీరు ఈజీగా అంచనా వేయండి అండ్ మీకు తెలిసే ఉంటుంది ఆన్సర్. సో ఈజీగా రాసేయండి స్టూడెంట్స్. స్టూడెంట్స్ మీకు డే ఆఫ్టర్ టుమారో మన క్లాస్ అంటే మన ఛానల్లోనే ఫిజిక్స్ హిందీ కాదు హీట్ లెసన్ మీద టెస్ట్ జరగబోతుంది. ఫస్ట్ 2 to 4 పేజెస్లోనే ఉంటుంది టెస్ట్ అనేది. సిడిఎఫ్ టైప్ టెస్ట్ అనుకోండి, బట్ చాలా ఈజీగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరైతే మిస్ అవ్వద్దు. నోటిఫికేషన్ అనేది ఈరోజు ఈవినింగ్ కల్లా వచ్చేటట్లు చూస్తాను. మీరైతే మిస్ అవ్వద్దు టెస్ట్ని. సో హీట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసి 3 టెస్ట్ అనేది కండక్ట్ చేయబోతున్నాను. సో త్వరగానే కంటిన్యూ చేస్తాను ఆ వీడియో అయితే. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. टेंथ क्वेश्चन स्टूडेंट्स. मैं देख रहा हूँ सर्वनाम क्या है? ऑप्शन ए हूम, ऑप्शन बी मैं, ऑप्शन सी देख, ऑप्शन डी रहा. मैं देख रहा हूँ सर्वनाम क्या है? हूम मैं देख रहा. హీట్ మీద టెస్ట్ కండక్ట్ చేయబోతున్నాం. డే ఆఫ్టర్ టుమారో నుంచి స్టార్ట్ అవబోతుంది. సో 2 to 4 పేజెస్ అనేవి ఖచ్చితంగా నేర్చుకొని పెట్టుకోండి, పార్టిసిపేట్ చేయండి ఖచ్చితంగా. చాలా ఈజీగా ఉంటాయి అండ్ మీ నాలెడ్జ్ ఎంతవరకు ఉందో మీరే టెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఆన్సర్స్ రాంగ్ అయినా మీరు ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్. మీకు నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా ఉన్నాయి. వాటిల్లో మీ పేరు అనేది టాప్ ఫస్ట్ ప్లేస్లో రావచ్చు. వస్తుంది అని చెప్పట్లేదు, ఖచ్చితంగా వస్తుంది, బట్ రావచ్చు. ఎందుకంటే మీరు చదవాలి కదా, గుర్తుండాలి కదా. సో అందుకని మీరు స్కిప్ చేయొద్దు వీడియోని. మీరు ఖచ్చితంగా మొత్తం పార్టిసిపేట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. 11th क्वेश्चन स्टूडेंट्स. 11th क्वेश्चन. वह कितना चतुर लड़का है? वह कितना चतुर लड़का है? ऑप्शन ए वह, ऑप्शन बी चतुर, ऑप्शन सी अच्छा, ऑप्शन डी लड़का. విశేషణ శబ్ద అడుగుతున్నారు, అడ్జెక్టివ్ అన్నమాట. वह चतुर अच्छा लड़का. वह कितना చతుర్ లడకా హై. విశేషణ్ క్యా హై అని అడుగుతున్నారు. ఈజీగా ఆన్సర్ రాస్తారు, కానీ వేరే సెంటెన్స్ లాగా ఊహించుకొని ఆన్సర్ అయితే చేంజ్ చేయొద్దు. నేను ముందుగానే చెప్తున్నాను, చెప్తున్నాను ఇప్పుడే. హీట్ లెసన్ ప్రతి క్వశ్చన్కి చెప్తున్నాను కదా, సో కొంచెం గ్యాప్ ఇస్తారండి ఈసారి. బట్ ఎందుకంటే ఈ క్వశ్చన్ దగ్గర ఎవరైనా లైవ్లో జాయిన్ అయి ఉండొచ్చు, లేదా నెక్స్ట్ క్వశ్చన్లో లైవ్ జాయిన్ అయి ఉండొచ్చు. అందుకనే ప్రతి క్వశ్చన్కి ఇంటిమేట్ చేస్తున్నాను. సో టెస్ట్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. అలాగే మీరు రాంగ్ ఆన్సర్ పెడితే వెళ్ళిపోవద్దు రిటర్న్.
Correct answer is option B. 12th question students. शाम लिखता है, शाम लिखता है, क्रिया क्या है? ऑप्शन ए शाम, ऑप्शन बी पढ़ता, ऑप्शन सी है, ऑप्शन डी लिखता। शाम लिखता है, क्रिया क्या है? ऑप्शन ए शाम, ऑप्शन बी पढ़ता, ऑप्शन सी है, ऑप्शन डी लिखता। చాలా ఈజీగా ఉంటుంది ఆన్సర్. మీరు ఆన్సర్ తెలియగానే రాసేస్తారు ఖచ్చితంగా, ఐ నో. సో కొంచెం తొందరగా రాయడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. మనకి టెస్ట్ ఉండబోతుంది, చూస్తాను ఎంతమంది టెస్ట్కి అటెండ్ అవుతారో. ఫిజిక్స్ టెస్ట్ హీట్ లెసన్ మీద ఖచ్చితంగా అటెండ్ అవ్వండి స్టూడెంట్స్. మీకు ఖచ్చితంగా ఆ ఆన్సర్స్ని గుర్తు పెట్టుకోగలిగితే మీకు హీట్ లెసన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇది ఒక సింగిల్ టెస్ట్ కాదు, 3 టెస్ట్స్. సో ఈజీగా రాసేయండి. Correct answer is option D. 13th question students. 13th question. मैं कल नहीं गया, मैं कल नहीं गया, काल पहचानिए. ऑप्शन ए भूतकाल, ऑप्शन बी भविष्यत काल, ऑप्शन सी वर्तमान काल, ऑप्शन डी कुछ नहीं. मैं कल नहीं गया, काल पहचानिए. ऑप्शन ए भूतकाल, ऑप्शन बी भविष्यत काल, ऑप्शन सी वर्तमान काल, ऑप्शन डी कुछ नहीं. స్టూడెంట్స్ మీరు లేట్ అనుకోవద్దు. ప్రతి క్వశ్చన్కి కొంచెం టైం అనేది లేట్గా, అంటే మీరు ఆన్సర్స్ పెట్టినా కొంచెం టైం అనేది జరుగుతూ ఉంటుంది అలానే. ఎందుకంటే ఇంకా ఎవరైనా ఆన్సర్స్ పెడతారని. అండ్ నేను మీ టాప్ 10 కామెంట్స్ టైప్ చేయాలి కదా, మీ టాప్ 10 మెంబర్స్ నేమ్స్ అనేవి టైప్ చేసి రెడీగా ఉంచి మీకోసం ఆన్సర్ వచ్చే లోపల నేను పెట్టేసేయాలి కదా మీకోసం లైవ్ చాట్లో. అందుకనే స్టూడెంట్స్ ఈ గ్యాప్ అనేది, మీరైతే కొంచెం బిజీగా ఉంటే మటుకు మీకు కొంచెం బోరింగ్గా ఉంటుంది. బట్ మీరు ఫ్రీగా ఉండేటట్లయితే ఖచ్చితంగా చూడండి స్టూడెంట్స్ ఫుల్గా. సో మీకైతే ఈ నాలెడ్జ్ చాలా చాలా ఇంపార్టెంట్. చివరి వరకు చూడండి స్టూడెంట్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. फोर्टीन्थ क्वेश्चन स्टूडेंट्स. वह फल चाकू डैश काटता है. ऑप्शन ए ने, ऑप्शन बी पर, ऑप्शन सी से, ऑप्शन डी का. कारक चिन्ह पहचानिए, कारक चिन्ह पहचानिए. वह फल चाकू डैश काटता है. చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ క్వశ్చన్ స్టూడెంట్స్. మీరైతే ఈజీగా ఆన్సర్ చేస్తారు. లేట్ చేయకుండా ఆన్సర్ని అయితే రాసేయండి స్టూడెంట్స్. అదే ఆప్షన్ అన్నమాట. ఇంకా మీకు ముందు చాలా టెస్ట్ జరగబోతున్నాయి. సో మీరైతే ఖచ్చితంగా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఏదైనా వర్క్ ఉంటే మళ్ళీ అయినా చూడండి, బట్ స్కిప్ అయితే చేయొద్దు స్టూడెంట్స్. చాలా నాలెడ్జబుల్లే, మీకు యూస్ఫుల్ అనమాట. అండ్ మీ నాలెడ్జ్కి టెస్ట్ అనమాట. 14th क्वेश्चन. वह फल चाकू डैश काटता है. ऑप्शन ए ने, बी पर, ऑप्शन सी से, ऑप्शन डी का. ఇంకొన్ని సెకండ్స్లో ఆన్సర్ వస్తుంది చూడండి.
Correct answer is option C. 15th question students. 15th question, दिल कचोटना मुहावरे का अर्थ क्या है? ऑप्शन ए बहुत प्यारा होना, ऑप्शन बी अकड़ना, ऑप्शन सी बिखर जाना, ऑप्शन डी बहुत दुखित होना. दिल कचोटना मुहावरे का अर्थ क्या है? ఇలా ఈ క్వశ్చన్ని మరో విధంగా అడగొచ్చు, దిల్ కచోట్ జానా అన్నమాట. ఇంకొకలా క్వశ్చన్ అడగగలిగితే ఆప్షన్ ఏ బహుత్ ప్యారా హోనా, ఆప్షన్ బి అకడ్నా, ఆప్షన్ సి బికర్ జానా, ఆప్షన్ డి బహుత్ దుఖిత్ హోనా. చాలా ఈజీగా రాసేస్తారు నాకు తెలుసు స్టూడెంట్స్. సో మీ కామెంట్స్ని పిక్ చేస్తాను ఇప్పుడు. Correct answer is option D. 16th question students, भाग्यवान. 16th question, भाग्यवान प्रत्यय क्या है? ऑप्शन ए वान, ऑप्शन बी भाग्य, ऑप्शन सी बा, ऑप्शन डी ना. భాగ్యవాన్ ప్రత్యయ క్యా హై? వాన్ భాగ్య బా నా. ప్రత్యయ అంటే చివరిలో ఉంటుంది స్టూడెంట్స్. అండ్ మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగాను కొన్ని, మీరైతే రిప్లై ఇవ్వట్లేదు ప్రీవియస్ వీడియోస్ నుంచి. ఇప్పుడైనా ఇవ్వండి స్టూడెంట్స్, ఈపాటికి ఆన్సర్స్ పెట్టేసి ఉంటారు కదా. ఎలాంటి వీడియోస్ కావాలి అండ్ ఏ టెస్ట్స్ కండక్ట్ చేయాలి అంటే మీరు ఇద్దరు ముగ్గురు అంతే రిప్లైస్ ఇచ్చారు. అండ్ లేట్ అయింది కదా స్టూడెంట్స్, ఈ మధ్య లేట్ రాలేదు, గ్యాప్ ఇచ్చాను అనమాట. సో గ్యాప్ అనేది రాలేదు, గ్యాప్ నేనే ఇచ్చాను. సో మీకోసం ఇప్పుడైతే వీడియోస్ పర్ఫెక్ట్గా డే టు డే వస్తాయి, ఆర్ డే బై డే టెస్ట్ జరుగుతూనే ఉంటాయి. సో ఎటువంటి గ్యాప్ ఉండదు. మీరైతే చివరి వరకు ఉండండి స్టూడెంట్స్, అప్పుడే నాకు తెలుస్తుంది మీరు ఎంతవరకు ఉండగలుగుతున్నారా అని. అండ్ మీరు ఎలాంటి టెస్ట్ కోరుకుతున్నారు అది చెప్పండి స్టూడెంట్స్. అండ్ ఎలాంటి వీడియోస్, కాన్సెప్ట్, టాపిక్ రిలేటెడ్ అలా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. 17th क्वेश्चन स्टूडेंट्स, इंटरेस्टिंग क्वेश्चन. गन, गन शब्द का अर्थ क्या है? गन शब्द का अर्थ क्या है? ऑप्शन ए सावन, ऑप्शन बी बादल, ऑप्शन सी गगन, ऑप्शन डी धनुष. स्टूडेंट्स गन शब्द का अर्थ क्या है? सावन, बादल, गगन, धनुष. स्टूडेंट्स इंको विषय మీరు ఎలాంటి కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్, ఎక్స్ప్లెనేషన్స్, వీడియోస్, టాపిక్స్, టెస్ట్ అండ్ ఇవన్నీ వీటికి ఆన్సర్స్ ఇవ్వండి స్టూడెంట్స్, ఎలాంటివి కావాలి అనేది. అండ్ మీ మ్యాక్సిమం టైం ఎంతసేపు ఉండగలుగుతారా అని ఒక వీడియోలో, అంటే టెస్ట్ జరిగేటప్పుడు. అండ్ మీకు ఎలాంటి కాన్సెప్ట్, తెలుగులో కావాలా, హిందీలో కావాలా, అండ్ సబ్జెక్ట్స్ రిలేటెడ్ ఏదైనా అడగండి స్టూడెంట్స్, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఇదివరకు కూడా చెప్పాను రిప్లై ఇవ్వండి అని, ఎవరు ఇవ్వలేదు, ఒక 2-3% తప్పితే. ఇప్పుడైతే ఇవ్వండి స్టూడెంట్స్. సో ఫిజిక్స్ టెస్ట్ అనేది డే ఆఫ్టర్ టుమారో కండక్ట్ చేస్తాను. సో 2 to 4 పేజెస్ స్టార్టింగ్, మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి స్టూడెంట్స్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఈరోజు ఈవినింగ్ అనేది నోటిఫికేషన్ వచ్చేలా చేస్తాను. సో మీరైతే రెడీగా ఉండండి స్టూడెంట్స్.
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. 18th क्वेश्चन स्टूडेंट्स, मीठा. 18th क्वेश्चन मीठा. इस शब्द का विलोम शब्द क्या है? చిన్నప్పటి నుంచి వస్తూనే ఉంటుంది. ఆప్షన్ ఏ కడువా, ఆప్షన్ బి కట్టా, ఆప్షన్ సి పీలా, ఆప్షన్ డి మిఠాస్. కడువా, కట్టా, పీలా, మిఠాస్. 4 ఆప్షన్స్ ఇచ్చారు స్టూడెంట్స్. చాలా ఈజీగా రాసేస్తారు. అండ్ నా క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వకపోతే ఇప్పటి వరకు మళ్ళీ ఇవ్వండి. ఎలాంటి టెస్ట్ కండక్ట్ చేయాలి, అలాగే టెస్ట్ మ్యాక్సిమం టైం లిమిట్ చెప్పండి, మీరు ఎంతసేపు ఉండగలుగుతారు అనేది. అండ్ మీకు ఎటువంటి టెస్ట్ ట్రిక్కీగా కావాలని అడిగారు. సో వాళ్ళకు కూడా టెస్ట్ అనేది ఇంకొక 3-4 డేస్లో కండక్ట్ చేస్తాను. సో మీకు నోటిఫికేషన్ ముందుగానే రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ఆప్షన్లో ఉంచండి స్టూడెంట్స్. ఏ సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ కావాలి, పర్టికులర్ టాపిక్ అడిగినా నేను దాని మీద వీడియో చేస్తాను. సో ఖచ్చితంగా రిప్లై ఇవ్వండి స్టూడెంట్స్. Correct answer is option A. 19th క్వశ్చన్లోకి వచ్చేసాం స్టూడెంట్స్. वार्षिक प्रत्यय क्या है? वार्षिक में प्रत्यय क्या है? ऑप्शन ए वार, ऑप्शन बी इक, ऑप्शन सी शिक, ऑप्शन डी వా. ప్రతి లాస్ట్లో ఉంటుంది. నేను ముందుగానే హింట్స్ చేస్తున్నాను, ఎందుకంటే మీరు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలినా అంటే మీరు ఎటువంటి రిప్లైస్ ఇవ్వడం లేదు కదా. నేను మళ్ళీ అడుగుతున్నాను, నేను పెట్టే టెస్ట్కి రిలేటెడ్గా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడే చెప్పండి. అండ్ ఈ హిందీ టెస్ట్ ఇప్పటికే ఒక 5 జరిగి ఉన్నాయి. సో కార్డ్స్లో అయితే ఇస్తాను మీకు, ఆ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. సో మీరైతే ఖచ్చితంగా చెక్ చేయండి స్టూడెంట్స్. అలాగే మీకు ఏ సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేయండి. మీకు ఎక్స్ప్లెనేషన్స్ వీడియోస్ నీడెడా కాదా అని చెప్పండి. అలాగే ఇంకా మరికొన్ని వీడియోస్ అయితే మీకోసం రెడీగా ఉన్నాయి స్టూడెంట్స్, ముందు లాంచ్ చేస్తాను. సో మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ఆప్షన్లో ఉంచండి. Correct answer is option B. Students, 20th क्वेश्चन लोकी एंटर अय्यामु. 2000 अक्षरों में क्या है? ऑप्शन ए 2000, ऑप्शन बी 20-20-50, ऑप्शन सी 2015, ऑप्शन डी 215. చాలా ఈజియెస్ట్ ఆన్సర్ 2 అంటే 2. మీరే ఆన్సర్ ఈజీగా రాసేస్తారు. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఇప్పటికైనా ఆన్సర్స్ ఇవ్వండి స్టూడెంట్స్. నేను అడిగిన క్వశ్చన్స్కి వినకపోతే మళ్ళీ అడుగుతున్నాను చూడండి. సబ్జెక్ట్ రిలేటెడ్, కాన్సెప్ట్ రిలేటెడ్, టెస్ట్ రిలేటెడ్ ఎటువంటి డౌట్స్ అయినా రిక్వైర్మెంట్స్ అయినా నాకు ఇప్పుడే కామెంట్లో చెప్పండి. నేనైతే మీకు రిప్లై ఇస్తాను. అలాగే మీకోసం సపరేట్ వీడియోస్ చేస్తాను. అలాగే ఈ హిందీ టెస్ట్ గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేయమంటే కూడా ప్రతి టెస్ట్ అయిపోయిన తర్వాత చేస్తాను మీకోసం సపరేట్గా. సో మీరైతే ఖచ్చితంగా చూడండి స్టూడెంట్స్ ప్రతి వీడియోస్. అండ్ ఎలాంటి ఎక్స్ప్లెనేషన్స్ కావాలో చెప్పండి స్టూడెంట్స్. సో టెస్ట్ అనేది కంటిన్యూ అవుతుంది, మీరైతే రెడీగా ఉండండి. ఇంకా డే ఆఫ్టర్ టుమారో వచ్చే ఫిజిక్స్ హీట్ లెసన్లో నుంచి 2 to 4 పేజెస్లో నుంచి టెస్ట్ వస్తుంది. మీరైతే రెడీగా ఉండండి. అండ్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ఆల్ ఆప్షన్లో ఉంచండి, సబ్స్క్రైబ్ చేస్తే వస్తుంది.
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. 21st क्वेश्चन स्टूडेंट्स. आस, आस का तद्भव क्या है? आस शब्द का तद्भव क्या है? ऑप्शन ए आग, ऑप्शन बी अमृत, ऑप्शन सी आशा, ऑप्शन डी अनार. 4 ऑप्शंस इచ్చారు స్టూడెంట్స్. ఆగ్, అమృత్, ఆశ, అనార్. ఆస్కి తద్భవం అడుగుతున్నారు. ఆస్కి తద్భవ రూపం అన్నమాట. ఆగ్, అమృత్, ఆశ, అనార్. లైవ్ చాట్లో నాకు మీరు ఆన్సర్స్ అనేవి సెండ్ చేయండి స్టూడెంట్స్. అంటే లైక్ డిస్లైక్ పక్కనే లైవ్ చాట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. చాట్ పబ్లిక్లీ యాస్ అని మీ పేరు ఉంటుంది. అక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు కీబోర్డ్ వస్తుంది. కీబోర్డ్లో సో మీరు 21 డాట్ తర్వాత ఆప్షన్ సెండ్ చేయండి నాకు. నేనైతే టాప్ కామెంటర్స్ అంటే టాప్ 10 కానీ టాప్ 5 కానీ టాప్ 3 కానీ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ వల్ల లేట్గా వస్తే మాత్రం మీరు బాధపడితే నేనేం చేయలేను. సో మీరైతే కొంచెం ఫాస్ట్గా ఆన్సర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఈ పాటికి ఆన్సర్స్ అందరూ పెట్టేసి ఉంటారని అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరు పెట్టకపోతే ఆన్సర్ అనేది రిలీజ్ చేయండి. సో నేనైతే ఇప్పుడు ఆన్సర్ చెప్పేస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. 22nd क्वेश्चन स्टूडेंट्स. 22nd क्वेश्चन. स्वतंत्र शब्द में उपसर्ग क्या है? ऑप्शन ए स्व, ऑप्शन बी या, ऑप्शन सी आ, ऑप्शन डी स्वा. स्व, या, आ, स्वा. స్వతంత్ర శబ్దకి ఉపసర్గ అడుగుతున్నారు. ప్రీవియస్ మన గ్రామర్ టెస్ట్లో నేను ఆల్రెడీ చెప్పాను స్టూడెంట్స్. ఉపసర్గ అంటే ఫ్రంట్ ఉంటుంది అండ్ ప్రత్యయ అంటే బ్యాక్ సైడ్ ఉంటుంది వర్డ్కి. సో ఇక మీద వచ్చే క్వశ్చన్స్లో అయినా తప్పు పెట్టుంటే ప్రీవియస్ క్వశ్చన్స్లో ఇప్పుడు రైట్ పెట్టడానికి ట్రై చేయండి. సో లైవ్ చాట్లో మీ పేరు అనేది నేను అనౌన్స్ చేస్తాను కరెక్ట్ ఆన్సర్ అయితే. Correct answer is option A. 23rd क्वेश्चन स्टूडेंट्स. 23rd क्वेश्चन. सुंदर शब्द का विलोम शब्द क्या है? ऑप्शन ए ना सुंदर, ऑप्शन बी असुंदर, ऑप्शन सी नहीं सुंदर, ऑप्शन डी असुंदर. सुंदर शब्द का विलोम शब्द क्या है? सुंदर शब्द का विलोम शब्द क्या है? ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నారు. ఆప్షన్ ఏ నా సుందర్, ఆప్షన్ బి అసుందర్, ఆప్షన్ సి నహీ సుందర్, ఆప్షన్ డి ఆసుందర్. 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్లో రైట్ అనిపించిన ఆప్షన్ని, రైట్ అయిన ఆప్షన్ని మీరు ఈజీగా కనిపెడతారు అని తెలుసు. అలాగే లైవ్ చాట్లోనే రిప్లై ఇవ్వండి, కామెంట్లో కాదు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ఆప్షన్లో మార్చుకోండి. అప్పుడే నేను ఇచ్చే అప్డేట్స్ అనేవి మీకు తెలుస్తూ ఉంటాయి. సో టైం అయితే అయిపోతుంది స్టూడెంట్స్. మీరైతే ఆన్సర్ పెట్టేసే ఉంటారు. సో ఆన్సర్ అనేది ఇంకొన్ని సెకండ్స్లో మీ ముందుకు వచ్చేస్తుంది.
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. 24th क्वेश्चन स्टूडेंट्स, दुर्बल. 24th क्वेश्चन, दुर्बल. इस शब्द का संधि विच्छेद क्या है? ऑप्शन ए दू प्लस बल, ऑप्शन बी दूर प्लस बल, ऑप्शन सी दुह प्लस बल, ऑप्शन डी दू प्लस बल. 24th क्वेश्चन, दुर्बल का संधि विच्छेद होगा ऑप्शन ए दू प्लस बल, ऑप्शन बी दूर प्लस बल, ऑप्शन सी दुह प्लस बल, ऑप्शन डी दू प्लस బాల్. జాగ్రత్తగా ఆప్షన్స్ని అబ్జర్వ్ చేయండి స్టూడెంట్స్. ఈజీగా ఆన్సర్ అనేది రాసేస్తారు, అంటే ఆప్షన్ని లైవ్ చాట్లో రిప్లై ఇస్తారు అని చెప్తున్నాను. Correct answer is option C. 25th question. 25th question. 1956 अक्षरों में क्या है? ऑप्शन ए 1984, ऑप्शन बी 1996, ऑप्शन सी 1956, ऑप्शन डी 1964. 1956 అక్షరం మే క్యా హై అంటే నెంబర్స్లో ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 1984, ఆప్షన్ బి 1996, ఆప్షన్ సి 1956, ఆప్షన్ డి 1964. 1956 అన్నిట్లో 19 అనేది కామన్గా ఉంది. సో తర్వాత 2 నెంబర్స్ 2 డిజిట్స్ మీరు ఈజీగా కనిపెడతారని అనుకుంటున్నాను. సో ఆన్సర్ అనేది ఇంకొన్ని సెకండ్స్లో రివీల్ అవుతుంది. మీరైతే సెషన్ ఇక్కడ ఎండ్ చేయొద్దు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్. అలాగే మీరు ఇప్పటి వరకు లైవ్ చాట్ అనేది తెలియకపోతే లైవ్ చాట్ అనేది లైక్ డిస్లైక్ పక్కనే ఉంటుంది. లైవ్ చాట్ ఆప్షన్, అందులో మీరు కామెంట్ అనేది చేయండి, అప్పుడే నేను మీకు రిప్లై ఇస్తాను. Correct answer is option C. 26th question students. 26th question. रमेश अच्छा लड़का है, संज्ञा शब्द पहचानिए. ऑप्शन ए रमेश, ऑप्शन बी है, ऑप्शन सी अच्छा, ऑप्शन डी कुछ नहीं. ऑप्शन ए रमेश, ऑप्शन बी है, ऑप्शन सी अच्छा, ऑप्शन डी कुछ नहीं. कुछ नहीं అంటే ఏవి కావు అనే ఆన్సర్ అన్నమాట. 26th క్వశ్చన్ స్టూడెంట్స్. ఈజీగానే ఆన్సర్ చేస్తూ ఉంటారు ఇప్పటిదాకా, ఇప్పటి నుంచి కూడా ఈజీగా ఆన్సర్ చేయండి. సో మీరు ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి స్టూడెంట్స్. అప్పుడు మీకు క్లాస్ రూమ్ లాంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది. అప్పుడు మీరు పోటాపోటీగా ఆన్సర్స్ అయితే ఇవ్వగలరు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్ నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ముందు రోజుల్లో ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అన్ని మీకోసం తీసుకొని వస్తాను, చాలా ఈజీగా వేలో నేర్చుకోవడానికి అండ్ మీరు ఈజీగా పాయింట్స్ స్కోర్ చేసుకోవడానికి, అలాగే మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి.
करेक्ट आंसर ఈజ్ ఆప్షన్ ఏ. 27th क्वेश्चन स्टूडेंट्स. 27th क्वेश्चन. वह सिनेमा देखता है. क्रिया पहचानिए. ऑप्शन ए वह, ऑप्शन बी सिनेमा, ऑप्शन सी देखता, ऑप्शन डी कुछ नहीं. 4 ऑप्शन स्टूडेंट्स. वह सिनेमा देखता है. క్రియా పహచానియే. క్రియా అంటే తెలుసు కదా, వర్క్ అన్నమాట. వర్క్ గురించి తెలుపుతుంది క్రియ. సో ఇంగ్లీష్లో చెప్పాను కదా వర్క్ అని, పని గురించి తెలుపుతుంది. అలాంటి వర్డ్ ఏముందో చూడండి, చూస్తూనే ఉండండి. సో ఆన్సర్ అయితే ఈజీగానే ఉంటుంది స్టూడెంట్స్. మీరైతే ఈజీగా ఆన్సర్ రాసి పంపించేసే ఉంటారు. మిగతా ఎవరైనా ఉంటే ఆన్సర్స్ని అలాగే ఆప్షన్స్ని అబ్జర్వ్ చేయండి. సో ఇంకొన్ని సెకండ్స్లో మీకు ఆన్సర్ అనేది రివీల్ అవుతుంది. Correct answer is option C. 28th क्वेश्चन स्टूडेंट्स. చాలా ఈజీ క్వశ్చన్. अध्यक्ष ने भाषण दिया. अध्यक्ष ने भाषण दिया. ऑप्शन ए अध्यक्ष ने भाषण दी, ऑप्शन बी अध्यक्ष ने भाषण दिया, ऑप्शन सी अध्यक्षों ने भाषण दिया, ऑप्शन डी अध्यक्षा ने भाषण दी. अध्यक्ष ने भाषण दी, अध्यक्षा ने भाषण दिया, अध्यक्षों ने भाषण दिया, अध्यक्षा ने भाषण दी. लिंग बदलो. ఏ సెంటెన్స్కి అధ్యక్ష ने భాషణ दिया, ఈ సెంటెన్స్ని సో లింగ్ బదులు అన్నారు. సో చేంజ్ చేయండి, ఈజీగానే ఉంటుంది ఆన్సర్ అయితే. సో ఇంకొన్ని సెకండ్స్లో ఆన్సర్ అనేది మీకు రివీల్ అవుతుంది. అప్పటిదాకా అయితే వెయిట్ చేస్తూ ఆన్సర్ని ఒకవేళ పెట్టకపోతే పెట్టండి. Correct answer is option B. 29th क्वेश्चन स्टूडेंट्स. मैं मेरा गाँव गया. मैं मेरा गाँव गया. शुद्ध रूप क्या है? करेक्ट सेंटेंस. ऑप्शन ए मैं अपने गाँव गया, ऑप्शन बी मैं अपने गाँव गए, ऑप्शन सी मैं हमारे गाँव गए, ఆప్షన్ డి मैं अपने गाँव गई. 4 ఆప్షన్స్ ఇచ్చారు స్టూడెంట్స్. అన్ని సెంటెన్సెసే. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ అనేది మీ చేతిలో ఉంటుంది. అలాగే ఆప్షన్ అనేది లైవ్ చాట్లోకి వస్తుంది. मैं मेरा गाँव गया. शुद्ध रूप क्या है? ऑप्शन ए मैं अपने गाँव गया, ऑप्शन बी मैं अपने गाँव गए, ऑप्शन सी मैं हमारे गाँव गए, ऑप्शन डी मैं अपने गाँव गई. 4 ఆప్షన్స్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ఆప్షన్లో ఉంచండి. లైవ్ చాట్లోనే నాకు రిప్లై ఇస్తూ ఉండండి. ఇప్పటికీ కూడా తెలియని వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో ఇవ్వకుండా లైవ్ చాట్లోకి రండి. లైక్ డిస్లైక్ పక్కనే ఉంటుంది.
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. 30th क्वेश्चन स्टूडेंट्स, वह बाजार से आएगा, वह बाजार से आएगा, काल पहचानिए. ऑप्शन ए भूतकाल, ऑप्शन बी भविष्यत काल, ऑप्शन सी वर्तमान काल, ऑप्शन डी कुछ नहीं. భూతకాల్ అంటే పాస్ట్ టెన్స్, భవిష్యత్ అంటే ఫ్యూచర్ టెన్స్, ఆప్షన్ సి వర్తమాన్ కాల్ అంటే ప్రజెంట్ టెన్స్, ఆప్షన్ డి కుచ్ నహీ అంటే ఏది కాదు అని. స్టూడెంట్స్ అంటే ఇప్పుడు జరిగే బిట్స్కి నేను జస్ట్ ఒక ఆప్షన్ మాత్రమే రివీల్ చేస్తున్నాను. వాటికి ఎక్స్ప్లెనేషన్కి సపరేట్ వీడియోస్, ఇప్పటి వరకు జరిగిన అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి స్టూడెంట్స్. నేను ప్రతి క్వశ్చన్ ఎలా వచ్చింది అనేది ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది చేస్తాను. అంటే ఉపసర్గ్ ఎలా వచ్చింది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది, సో మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, కాల్ పహచాన్నా అంటే, ఇలాంటి వీడియోస్ కావాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే మీకోసం వెంటనే రిప్లై ఇవ్వడానికి రెడీగా ఉంటాను. మీరు వీటికి రెస్పాన్స్ ఇవ్వడం లేదు స్టూడెంట్స్, జస్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆన్సర్స్ చూస్తున్నాం, ఆప్షన్స్ పెడుతున్నాం అంతే. మీరు వినడం లేదు అసలు, ఐ థింక్. సో ఇప్పుడు మాత్రం రిప్లై ఇచ్చిన వాళ్ళు విన్నట్టు అనమాట. సో ఆన్సర్ ఇంకొన్ని సెకండ్స్లో వచ్చేస్తుంది స్టూడెంట్స్, మీరైతే రెడీగా ఉండండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. 31st क्वेश्चन स्टूडेंट्स, 31st क्वेश्चन, ईद, ईद शब्द का अर्थ क्या है, ईद शब्द का अर्थ क्या है. ऑप्शन ए सूरज, ऑप्शन बी सवेरा, ऑप्शन सी त्योहार, ऑप्शन डी चावल. सूरज, सवेरा, त्योहार, चावल. ईद का अर्थ है. మీనింగ్ అడుగుతున్నారు ఈద్ శబ్దకి, ఈద్ వర్డ్కి మీనింగ్ అడుగుతున్నారు ఇక్కడ. ఆప్షన్ ఏ సూరజ్, ఆప్షన్ బి సబేరా, ఆప్షన్ సి త్యోహార్, ఆప్షన్ డి చావల్. స్టూడెంట్స్ మీకు కానీ క్వశ్చన్ లేట్గా వచ్చినట్లయితే వీడియోకి రైట్ సైడ్ డబల్ ట్యాప్ చేయండి. సో రెడ్ లైన్ అనేది మీ స్క్రీన్కి ఎండింగ్ వరకు ఉండాలి, అప్పుడే మీరు కరెక్ట్ క్వశ్చన్లో ఉన్నారనమాట. సో కొంతమంది ఏంటంటే 31st క్వశ్చన్లో ఉన్న 21st క్వశ్చన్ ఆన్సర్ వస్తూ ఉంటుంది, అందుకు వాళ్ళ కోసమే చెప్తున్నాను. అండ్ నెట్వర్క్ కనెక్షన్ వల్ల మీ ఆన్సర్ అనేది నాకు లేట్గా అందొచ్చు, అంటే ఆప్షన్ అనమాట. సో మీరైతే ఎటువంటి బాధపడకండి, ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి. సో కొంచెం త్వరగా ట్రై చేయండి, టాప్ ప్లేసెస్లోకి వచ్చేదానికి వీలుంటుంది. Correct answer is option C. 32nd क्वेश्चन स्टूडेंट्स, 32nd क्वेश्चन, स्वर्ग का विलोम शब्द क्या है, स्वर्ग का विलोम शब्द क्या है. ऑप्शन ए आनंद, ऑप्शन बी आशा, ऑप्शन सी नगर, ऑप्शन डी नरक. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు ఈజీగానే పెట్టేస్తారు, నాకు చాలా నమ్మకం ఉంది. సో ఆన్సర్ అనేది చాలా ఈజీ, మీకు కూడా తెలిసే ఉంటుంది. అండ్ ఇప్పటికీ ఆన్సర్స్ చాలా స్పీడ్గానే వస్తూ ఉన్నాయి. సో నేనైతే టాప్ కామెంటర్స్ని మీకోసం రెడీగా ఉంచి రిప్లై ఇస్తాను. సో కొద్దిసేపు వెయిట్ చేయడం అనేది మీ వల్ల కాకపోతే సో చూస్తూ ఉండండి. అలాగే ప్రీవియస్ వాటికి ఆన్సర్స్ రాంగ్ పెట్టుంటే ఆ ఎక్స్ప్లెనేషన్స్ ఆలోచించండి. సో నేను ఇప్పటి వరకు చాలా క్వశ్చన్స్ అడిగాను, మీరు ప్రతి ఒక్కరు రిప్లై ఇస్తానని అనుకుంటున్నాను. సో ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. ఎలాంటి టెస్ట్ కండక్ట్ చేయాలి, ఎలాంటి సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ రిలేటెడ్, ఏ కాన్సెప్ట్, అండ్ టైమింగ్స్ అనేవి నేనే చూస్తాను. సో ఎంతసేపు అయితే మీరు బాగా చూస్తారు అంటే ఎన్ని క్వశ్చన్స్, అవి నేను అడిగిన క్వశ్చన్స్. సో మీరైతే ఆన్సర్ చేయండి స్టూడెంట్స్ ఇప్పుడైనా.
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. 33rd क्वेश्चन स्टूडेंट्स, सूर्य. सूर्य शब्द का तद्भव रूप क्या है? सूर्य शब्द का तद्भव रूप क्या है? ऑप्शन ए शौर्य, ऑप्शन बी सूरज, ऑप्शन सी सूरज, ऑप्शन डी सूर्य. सूर्य शब्द की तद्भव रूप में ఏంటి అని అడుగుతున్నారు. శౌర్య, సూర్జ్, సూరజ్, సూర్య. సో చాలా చిన్న ఆప్షన్స్, మీరు ఈజీగానే కనిపెట్టే ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరైతే ఈ పాటికే ఆన్సర్ అనేది చేసేసి ఉంటారని అనుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, టైం అయితే అయిపోతుంది. మీరైతే త్వరగా ఆన్సర్ అయితే చేసేయండి. నేను మీ ఆన్సర్లో స్పీడ్గా అంటే టాప్ కామెంటర్స్ని పిక్ చేస్తాను. సో కొంచెం ఫాస్ట్గా ఉన్న స్టూడెంట్స్, అప్పుడే మీ ఆన్సర్ అనేది నాకు ఫాస్ట్గా వస్తుంది. సో నేననే మీ కామెంట్ని పిక్ చేయగలను. అలా అంటే మీ ఆన్సర్. Correct answer is option C. 34th question students, धार्मिक. 34th question, धार्मिक. प्रत्यय क्या है? धार्मिक में प्रत्यय क्या है? ऑप्शन ए माँ, ऑप्शन बी मिक, ऑप्शन सी दा, ऑप्शन डी इक. माँ, मिक, दा, इक. धार्मिक में ప్రత్యయ क्या है? ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పున్నాను. ప్రత్యయ అంటే చివరిలో వస్తుంది, ఉపసర్గ అంటే స్టార్టింగ్లోనే వస్తుంది వర్డ్కి. సో మీరైతే ఈ హింట్తోనే ప్రతి ఒక్క ఆన్సర్ని ఈజీగా రాస్తారని అనుకుంటున్నాను. అలాగే చెప్పాను కదా, ఈ ఎగ్జామ్స్ కండక్టింగ్ ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో, అంటే ఆ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ వీడియో కావాలి అని అడిగితే ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. ఎందుకు ముందుగానే చేయొచ్చు కదా అని అంటే చూసేవాళ్ళు ఉండాలి కదా అలాంటి వీడియో పెడితే. సో అందుకోసం ఇప్పుడు మీరు చూస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకంటే మీలో చాలామందికి డౌట్స్ ఉండొచ్చు. ఆ డౌట్స్ అనేవి నన్ను కామెంట్ సెక్షన్లో అడిగితే నేను ఖచ్చితంగా వాటి అన్నిటికీ ఒక సపరేట్ వీడియో డెడికేటెడ్గా వీడియో చేస్తాను. సో ఇప్పుడే మీకు ఓపెన్గా చెప్తున్నాను. Correct answer is option D. 35th question students, 35th question, स्वागत. स्वागत शब्द का संधि विच्छेद क्या है? स्वागत शब्द का संधि विच्छेद क्या होगा? ऑप्शन ए सु प्लस आगत, ऑप्शन बी स्वा प्लस आगत, ऑप्शन सी स्वा प्लस आगत, ऑप्शन डी सु प्लस आगत. 4 ఆప్షన్స్. స్వాగత్ కి సంధి విచ్ఛేద్ అంటే విడదీయమని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ సు ప్లస్ ఆగత్, ఆప్షన్ బి స్వ ప్లస్ ఆగత్, ఆప్షన్ సి స్వా ప్లస్ ఆగత్, ఆప్షన్ డి సు ప్లస్ అగత్. 4 ఆప్షన్ స్టూడెంట్స్. చాలా ఈజీగా ఉంటుంది ఆన్సర్స్. మీ టీచర్స్ మీకు చాలాసార్లు చెప్పేసే ఉంటారు. సో మీ టీచర్స్ ప్రొనౌన్సియేషన్కి రిలేటెడ్గా నా ప్రొనౌన్సియేషన్ ఉండాలి అండ్ మీరు ఆన్సర్ ఈజీగా పెట్టాలి అని ప్రతి క్వశ్చన్ని 2-3 టైమ్స్ రిపీట్ చేస్తున్నాను. మీకు ఇప్పటి వరకు అర్థం కాకపోతే ఇప్పటి నుంచైనా మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి ఈ నా వర్డ్స్ యూజ్ అవుతాయని మీకు ముందుగానే హింట్ ఇస్తున్నాను స్టూడెంట్స్. సో ఇంకొన్ని సెకండ్స్లో ఆన్సర్ అనేది రివీల్ అవబోతుంది. మీరైతే మీరు ఏ ఆన్సర్ పెట్టారో అది గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ అన్నమాట. నేను ఆప్షన్ మాత్రమే ఇస్తాను, ఆన్సర్ ఇవ్వడం లేదు. ఇంకా ఫ్యూచర్ టెస్ట్స్లో ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, బట్ ఆన్సర్ అనేది కొంచెం లేట్.
Correct answer is option A. 36th question students. 36th question. सौजन. सौजन में कौन सा समास है? सौजन में कौन सा समास है? ऑप्शन ए अव्ययी भाव समास, ऑप्शन बी बहुव्रीहि समास, ऑप्शन सी तत्पुरुष समास, ऑप्शन डी द्विगु समास. సౌజన్. సౌజన్ అనమాట వర్డ్. సో మీరైతే ఈజీగానే ఆన్సర్ పెడతారు. సౌ అంటే 100 అనమాట. మీకు ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఈజీగా రాసే హింట్ ఇచ్చేసాను. సౌజన్ అంటే 100. సో మీరైతే ఈజీగానే రాయొచ్చు. సో ఇప్పుడైతే నాకు ఆప్షన్ పెట్టి మీ సత్తా ఏంటో చాటి చూపండి అందరికీ. నేనైతే మీ పేర్లు అనేవి ఖచ్చితంగా అనౌన్స్ చేస్తాను లైవ్ చాట్లో. టాప్ 3, 5, టాప్ 10, ఫైనల్గా 10 అనమాట. 10కి మించి ఒక 11 or 12 కానీ అంతకు మించి టైపింగ్ బోర్డ్ కీబోర్డ్ కూడా సరిపోదు అనమాట. అందుకనే టాప్ 10 అనింది. సో మీరైతే ఫాస్ట్గా పెట్టండి స్టూడెంట్స్. Correct answer is option D. 37th question students. कवि. कवि का स्त्रीलिंग क्या है? कवि का स्त्रीलिंग शब्द क्या है? ऑप्शन ए लेखकी, ऑप्शन बी कवयित्री, ऑप्शन सी कवायिन, ऑप्शन डी कविये. लेखकी, कवयित्री, कवायिन, कविये. कवि का स्त्रीलिंग शब्द क्या है? 4 ఆప్షన్స్ ఇచ్చారు స్టూడెంట్స్. చాలా ఈజీగా ఉంటుంది. మీరైతే ఈజీగా ఆన్సర్ చేస్తారు. సో మీ సార్స్ కానీ టీచర్స్ ఆర్ మేడమ్స్ ఎవరైనా ఈజీగా చెప్తారు. సో ఈ ప్రొనౌన్సియేషన్ ద్వారానే మీరు ఈజీగా ఆన్సర్ అనేది చేయొచ్చు. కవి, లేఖకి, కవయిత్రి, కవాయిన్, కవియే. 4 ఆప్షన్స్ స్టూడెంట్స్. మీరైతే ఆన్సర్ చేస్తూ ఉండండి. నేను అనేది ఆప్షన్ రివీల్ చేస్తాను. అండ్ టాప్ కామెంటర్స్ని మీకోసం పిక్ చేసి లైవ్ చాట్లో రిప్లై ఇస్తాను. Correct answer is option B. 38th question students. वह मैदान डैश खेलता है. वह मैदान डैश खेलता है. ऑप्शन ए को, ऑप्शन बी का, ऑप्शन सी में, ऑप्शन डी की. को, का, में, की. वह मैदान डैश खेलता है. वह मैदान डैश खेलता है. ऑप्शन ए को, ऑप्शन बी का, ऑप्शन सी में, ऑप्शन डी की. 4 ఆప్షన్స్ స్టూడెంట్స్. సో మీరైతే ఈజీగా ఆన్సర్ పెట్టేస్తారు. రైమింగ్లోనే ఈ ఆన్సర్ పెట్టేసేయచ్చు. బట్ మీరు ఆన్సర్ అయితే కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి.
Correct answer is option C. Thirty-ninth question, students. मैं 39th क्वेश्चन, मैं गाता हो, वाक्य का शुद्ध रूप क्या होगा? ऑप्शन ए मैं गाते थे, ऑप्शन बी मैं गाता है, ऑप्शन सी मैं गाते हैं, ऑप्शन डी मैं गाता हूँ। 39th क्वेश्चन, मैं गाता हो, वाक्य का शुद्ध रूप होगा। ऑप्शन ए मैं गाते थे, ऑप्शन बी मैं गाता है, ऑप्शन सी मैं गाते हैं, ఆప్షన్ డి మై గాతా హూమ్. ఇంకొక క్వశ్చన్ ఉంది స్టూడెంట్స్, మీరైతే చక్క ఆన్సర్స్ పెట్టారు ఇప్పటిదాకా. సో 40th క్వశ్చన్ వరకు వెయిట్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ ఇప్పటిదాకా టాప్గా 3 మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కంగ్రాట్స్. అలాగే రిమైనింగ్ 4th 5th ప్లేస్లో కంటిన్యూస్గా వస్తున్నారు కదా, వాళ్ళకు కూడా కంగ్రాట్స్. అలాగే ముందు క్విజెస్లో మీరు కూడా కొంచెం స్పీడ్గా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకా లాస్ట్ 5 మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇంకొంచెం స్పీడ్ని పెంచాలి. అండ్ రిమైనింగ్ వాళ్ళు ఈ పొజిషన్స్లోకి రావడానికి ట్రై చేస్తూ ఉండండి. నాకు తెలుసు ఖచ్చితంగా మీరు నెట్వర్క్ ప్రాబ్లం వల్లే ఇలా వెనకబడి ఉన్నారని. సో మీరైతే ఇంకొంచెం ఫాస్ట్గా ఉండండి. Correct answer is option D. Students, 40th question students. 40 ఇప్పటివరకు 39 క్వశ్చన్స్ అయిపోయాయి. 40th क्वेश्चन, निकट आना मुहावरे का अर्थ क्या है? विकास करना, प्रशंसा करना, देखना, ऑप्शन डी समीप में आना. 40th क्वेश्चन, निकट आना मुहावरे का अर्थ क्या है? विकास करना, प्रशंसा करना, देखना, समीप में आना. 4 ఆప్షన్స్ చాలా ఈజీగా ఉన్నాయి స్టూడెంట్స్, మీరైతే ఈజీగా ఆన్సర్ పెట్టేస్తారు ఐ నో. అండ్ మీరు ఇప్పటివరకు టాప్ పొజిషన్స్లో రాలేకపోతే డే ఆఫ్టర్ టుమారో అంటే రేపు కాకుండా ఎల్లుండే మీకు ఇంకో టెస్ట్ అనేది జరగబోతుంది ఫిజిక్స్ మీద. హీట్ లెసన్లో ఫస్ట్ 2 to 4 పేజెస్ అనేవి బాగా రీడ్ చేసి పెట్టండి. వాటిలోంచి చాలా ఈజియెస్ట్ అంటే మీకు కాన్సెప్ట్ అంటే కాన్సెప్ట్ డెఫినేషన్ ఫార్ములా అని ఒకటి ఉంటుంది కదా, సిడిఎఫ్ అని, అలాంటి టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ టెస్ట్ అనమాట. మీరైతే రెడీగా ఉండండి. నోటిఫికేషన్ అనేది ఈరోజు ఈవినింగ్ కల్లా వచ్చేటట్లు చేస్తాను. మీరైతే రెడీగా ఉండండి టెస్ట్కి. మీరందరూ బాగా రాస్తారనుకుంటున్నా, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ రావాలనుకుంటున్నాను. సో ఇంకొన్ని సెకండ్స్లో ఆన్సర్ రివీల్ అవుతుంది. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను అడగండి స్టూడెంట్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి.